చిన్నక్కయ్యకి. ఎవరికి అవి? చిన్నక్కయ్యకి పెడతామని. ఎంత పొగరే నీకు! నా మాట కాదని దొంగతనంగా తీసుకెళ్తావా? పసిపిల్లలంత దెబ్బలు కొడతాడు. కొట్టాలా తన్నాలా? నా మాట కాదని విమలకి చపాతీ తీసుకెళ్తుందా? దీనికి కూడా నా మీద ఎంత నిర్లక్ష్యం మీకు తెలీదు. ఖర్చు కాకపోతే ప్రేమ ఎట్లా కలుగుతుంది? నీ వంటి హృదయం లేని కిరాతకురాలు ఎవరైనా ప్రేమించారు? మీరు నన్ను కిరాతకురాలంటారా? నేను హృదయం లేని కిరాతకురాలనా? అవును అవును, మీకు హృదయం లేదు, మంచితనం లేదు. అమాయకులు ఎన పిల్లల్ని దారుణంగా హింసించి నానా బాధలు పెడుతున్నారు. ఇటువంటి నికృష్ట పనులు చేసేవాళ్ళని కిరాతకులు కాక మరేమంటారు? మీరు ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోయింది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మనుషుల్ని ఎప్పటికైనా దగ్గరకు చేర్చేది ప్రేమ ఒక్కటి మాత్రమే. మాస్టర్ మాస్టర్, మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారండి. అవునండి, నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈరోజు విమల్ని నిర్మల్ని కొట్టానంటే వాళ్ళ మీద ద్వేషం ఉండి కాదు, వాళ్ళని హింసించాలని కాదండి. వాళ్ళని నా ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాను. నాతో రక్తం పంచుకుని పుట్టిన నా తమ్ముడు పిల్లలండి వాళ్ళు. వాళ్ళకంటే నాకు దగ్గర వాళ్ళు ఎవరున్నారు? అందుకనే వాళ్ళు చెడు మార్గంలో పడుతూ ఉంటే నేను చూడలేకపోయాను. ఒక్కసారి ఈ వంశంలో జరిగిన అనర్థం మళ్ళీ జరగకూడదనే నేనంత కటువుగా ప్రవర్తిస్తుంటాను. అనర్థమా? అవును. చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా మా అక్క నేను పెరిగా. నన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేకపోయేది. చెల్లి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేది. ఒకే పందిట్లు ఇద్దరం కలిసి పెళ్లిళ్ళు చేసుకోవాలని మురిసిపోయేవాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక దుర్మార్గుడు ఆమెకు వల పన్ని ఆమె హృదయం దోచుకున్నాడు. పాపం ఆ అమాయకురాలు వాడిని పూర్తిగా నమ్మింది. ఆమె సర్వస్వం దోచుకుని ఆ దుర్మార్గుడు మోసగించిపోయాడు. చివరికి కళంకినిగా బ్రతకలేక, వంశ గౌరవం మంట కలపలేక ఆమె ప్రాణత్యాగం చేసుకుంది. ఆ మగవాడి పశుత్వానికి మా అక్క బలైపోయింది. మళ్ళీ అదే చరిత్ర నా కుటుంబంలో నా కళ్ళ ఎదుట ప్రారంభమవుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగకూడదు, జరగడానికి వీల్లేదు. సీతాజీ, మీ హృదయంలో ఇంత దావానం రగులుతుందని నాకు తెలియదు. మీ అక్కగారికి జరిగిన అన్యాయం కూడా నాకు తెలియదు. ఏదో ఆవేశంలో మాట్లాడాను, క్షమించండి. అంత మాట అనకండి. ఈ నిజం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీరు ఆత్మీయులు కనుక మీతో చెప్పాను. చెప్తాం. చూడండి, రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. మీరు కూడా నాతో రావాలి. హైదరాబాద్? చెప్పానుగా, మా తమ్ముడు ఆస్తి గురించి దావా ఉందని. చెప్తాం. మీరు కూడా వస్తే కొంచెం ప్లేయర్లతో మాట్లాడడానికి సహాయంగా ఉంటుంది. కానీ ఏమిటి చెప్పండి. చెప్తాం. నాకు వేరే పని ఉంది. నేను రేపే బయలుదేరి వెళ్ళి మీరు వచ్చేసరికి హైదరాబాద్ చేరుకుంటాను. ఓ అలాగే. చెప్తాం. హలో మధు. హలో విజయ. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి. ఏ ఊరు? మా ఊరు. మళ్ళీ ఎప్పుడు వస్తారు?
రమ్మంటావా? విజయ, మధు, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నారు? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అందుకనేనా ప్రతిసారి కనిపించి మాయమవుతున్నారు? అదేమిటి విజయ అలాగంటావు? నువ్వెప్పుడు తలుచుకుంటే నేను అప్పుడే ప్రత్యక్షమవుతుంటాను. నువ్వే మనస్ఫూర్తిగా తలుచుకోలేదన్నమాట. చాలండి, పోనీ ఈ మాటైనా చెప్పండి. ఏ మాట? ఏ ఊరు వెళ్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ కా? మేము వస్తున్నాం. మేము అంటే? అదే, మా అత్తయ్య నేను కోర్టు పని మీద వస్తున్నాం. కలుసుకుంటారా? తప్పకుండా. ఎక్కడా? నువ్వెక్కడుంటే అక్కడ. జహాతుం వహాహం. మధు, బాయ్ బాయ్. బాయ్. చూసారా కొత్త బ్యూటీని? కమల. ఆ విమల సంగతి ఇప్పటికి చేర్చలేదు కానీ అలా కమల అంటున్నాడు రా. ఇప్పుడు ఎప్పుడు ఇంతేరా? కరెక్ట్. ఇంకా మేము దెబ్బలు తిన్నాం అబ్బాయి, ఇప్పటికే వీపులన్నీ వాచిపోయాయి. మై డియర్ బాయ్, ఎందుకురా కంగారు? నీలా తొందరపడి నలుగురిలో నవ్వులు పోలయ్యే రకం కాదురా మనం. విమల కోసం జాగ్రత్తగా ప్లాన్ వేశాం. ఈనాటికి అవకాశం చిక్కింది. ఇక చూడండి రా మన తడాక. హలో. హలో విమల, నేను గిరిని మాట్లాడుతున్నాను. మీరా? ఏంటి ఇలా ఫోన్ చేశారు? ఏ మీ అత్తయ్య వింటుందని భయమా? అత్తయ్య? అత్తయ్య అంటే నాకేం భయం. వెరీ గుడ్, యు ఆర్ గ్రేట్. అలా ఉండాలి. చూడండి విమలాదేవి గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దయచేసి మీరు సాయంత్రం మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? పోనీ నేనే మీ ఇంటికి వస్తాను. వద్దు వద్దు, నేనే మీ ఇంటికి వస్తాను. ప్రామిస్? ప్రామిస్. సక్సెస్. విమలాదేవి గారు మా ఇంటికి వేసి చేస్తున్నారు. పిట్ట వల్ల పడిందిరా. హలో విమల, ప్లీజ్ కమ్ ఇన్. మాట ప్రకారం సరిగ్గా సమయానికే వచ్చావు. అన్నమాట నేను ఎప్పుడూ నిలబెట్టుకుంటాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ ఇల్లు చాలా అందంగా ఉంది. ఈ అందం స్వతహాగా వచ్చింది కాదు, నీతోనే వచ్చింది. చాలే వేళాకోళం. ఇంతకు నన్ను ఎందుకు రమ్మన్నావు? ఏ త్వరగా వెళ్ళకపోతే మీ అత్తయ్య కోపడుతుందని భయమా? అత్తయ్య? చచ్చా, అత్తయ్య అంటే నాకేం భయం. అయితే కూర్చో మరి ప్లీజ్. విమల, నాది చాలా విచిత్రమైన జీవితం. ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్నా నాకు నాన్న వాళ్ళెవ్వరూ లేరు. నేను ఒక దురదృష్టవంతున్నైన ఏకాకిని. అదేమిటి గిరి? నీకు తెలియదు ఉందా, జీవితంలో మనిషి ఒక్కసారే ప్రేమించగలడు, ఒక్కరినే ప్రేమించగలడు. ఆ ప్రేమ సఫలం కాకపోతే ఎంతమంది స్నేహితులు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా వారి జీవితం అడవగాచిన వినలేకదు. గిరి, ఏమిటా మాటలు? విమల, నిజం చెప్తున్నాను. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా దేవతలు ఆరాధిస్తున్నాను. నా జీవితానికి అర్థం ఆనందం నిన్ను పెళ్లి చేసుకోవడంలోనే మిగిలింది. విమల, నా ప్రశ్నకు నీ సమాధానం ఏమిటి? చెప్పు విమల, చెప్పు. గిరి, ముందు మా అక్కయ్యకి పెళ్లి కావాలిగా. అవునవును, మన సాంప్రదాయాలు మనం ఎప్పుడూ గౌరవించాలి. కానీ మన హృదయాలు విప్పి చెప్పుకోవడంలో తప్పులేదుగా. ఈ జన్మలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఇది
నీ చెయ్యేది. ఎందుకు? శుభం, గంట కూడా కొట్టింది అన్నట్టు ఈ శుభ సమయాన్ని మనం సెలబ్రేట్ చేయాలిగా. జస్ట్ ఏ మినిట్. నా పేరు రిజర్వేషన్ లేకపోవడం ఉంటుంది, సరిగ్గా చూడండి. మీ పేరు మిస్సెస్? నో, మిస్ సీతాదేవి. మిస్ సీతాదేవి. ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఈమె కాదు కాదు, మీరు. అబ్బాయి మీరిద్దరూ కావాలి. ఏ మిస్టర్, నువ్వెవరు? మాతో నీకేం పని? నా పేరు మిస్టర్ మధు, ప్రొఫెసర్ సొంటి మేనల్లుడు. అవునండి. ప్రొఫెసర్ గారి మేనల్లుడు? అవునండి, ఆయన ఒంట్లో బాగాలేదు, చలిజ్వరంగా ఉంది. చలిజ్వరంగా ఉందా? అవును, అందుకనే నన్ను పంపించారు మీ వస్తువులను చూడమని. అలాగా. చూడు మిస్టర్. ఎస్ మేడం. మమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా, ఎలా గుర్తుపెట్టావు? మా మామయ్య చెప్పాడండి, కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇద్దరు దేవతా స్త్రీలు వస్తారు, అందులో ఒక ఆమె రాజీ టీవీతో కలకల్లాడుతూ ఉంటుంది, రెండో ఆమె గులాబీ. సరే చూడు, ఇదివరకు నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఆ పొరపాటు అందరూ పడుతూ ఉంటారండి. మా మామయ్యని చూసి నేను అనుకుంటాను, నన్ను చూసి మా మామయ్య అనుకుంటారు. అదే పొరపాటు మీరు పడ్డారు. పర్వాలేదు, రండి రండి.